హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం సిపి జెట్ అంటే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ 2024కి సంబంధించి మంచి అప్డేట్ అయితే మేము ముందుకు వచ్చాను అనమాట. సో నిన్ననే సిపి జెట్కి సంబంధించి ఏదైతే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ఉందో తెలంగాణలో, సో దానికి సంబంధించి రిజల్ట్ అయితే విడుదలయ్యాయి అనమాట. సో చాలామంది అయితే క్వాలిఫై అయ్యారు మాస్టర్స్ చేయడానికి, ఎంకామ్ కానీ ఎంఎస్సి కానీ ఎంఏ కానీ చేయడానికి అయితే క్వాలిఫై అయ్యారు. సో మొదటి విడత కౌన్సిలింగ్ అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, సీట్ల కేటాయింపు ఎప్పుడు, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు, అలానే సబ్జెక్ట్ ప్రకారం ఎంతమంది క్వాలిఫై అంటే మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ అంటే ఎంకామ్ కానీ లేకుంటే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కానీ లేకుంటే ఎంఎస్సి డేటా సైన్స్ కానీ అలానే ఎంఏ ఇంగ్లీష్ కానీ ఎంఏ తెలుగు కానీ జువాలజీ కానీ లేకుంటే ఎంఎస్సిలో ఇతర కోర్సుకు సంబంధించి కానీ ఎంతమంది మీ సబ్జెక్టులో క్వాలిఫై అయ్యారు, ఎంతమంది అయితే రాశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, సబ్జెక్ట్ వైజ్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో అంతకంటే ముందు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని అలానే గవర్నమెంట్ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ని అప్డేట్స్ని అయితే మీ ముందైతే ఉంచుతాను అనమాట మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో సిపి జెట్కి సంబంధించి నిన్నైతే రిజల్ట్ అయితే విడుదలయ్యాయి అనమాట తెలంగాణలో. సో దీనికి సంబంధించి ఎంతమంది రాశారు, ఎంతమంది ఉత్తీర్ణులయ్యారు, ఎంతమంది దరఖాస్తు చేశారు అనేది అయితే ముందు తెలుసుకుందాం. దాని తర్వాత కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, సీట్ల కేటాయింపు ఎప్పుడు ఉంటుంది అనేది అయితే తెలుసుకుందాం. అండ్ లాస్ట్లో సబ్జెక్ట్ ప్రకారం ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్, ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, గర్ల్స్ ఎంతమంది, బాయ్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఉత్తీర్ణ శాతం అంటే క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఎంత అనేది అయితే ఫస్ట్ అయితే తెలుసుకుందాం. సో ఇప్పుడు వివరాలు అయితే చూసుకుందాం. కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి తెలంగాణలో సో టోటల్ అప్లికేషన్స్ అంటే అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు వచ్చేసి బాయ్స్ అయితే 24,935, అలానే గర్ల్స్ వచ్చేసి 48,407 అయితే అప్లికేషన్ అయితే పెట్టుకున్నారనమాట. అండ్ ఎగ్జామ్ రాసిన వారు అటెండెన్స్ పర్సంటేజ్ వచ్చేసి అబ్బాయిలు అయితే 21,757, అలానే అమ్మాయిలు వచ్చేసి 43,008 మెంబర్స్ అయితే అమ్మాయిలు అయితే ఎగ్జామ్ రాశారనమాట. సో అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ ఎగ్జామ్ అయితే రాశారు. అమ్మాయిలు ఎక్కువ బీఎస్సీలో చేరతారు కాబట్టి బీఎస్సీ నుంచి ఎంఎస్సీ కానీ లేకుంటే ఎంఏ కానీ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి. అలానే ఉత్తీర్ణ ఎంతమంది క్వాలిఫై అయ్యారు సంబంధించి బాయ్స్ వచ్చేసి 20,569 మంది అయితే క్వాలిఫై అయ్యారు. అలానే అమ్మాయిలు వచ్చేసి 40,677 మంది అయితే క్వాలిఫై అయ్యారనమాట. సో ఎవరైతే ఎంసీఏ చేయడానికి, ఎంబీఏ చేయడానికి ఐసెట్ రాశారో వాళ్ళు కూడా సిపి జెట్ రాయడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఇద్దరు అయితే రాస్తారనమాట. సో మొత్తం అప్లికేషన్ పెట్టుకున్న దాంట్లోకి సంబంధించి క్వాలిఫై అయిన వాళ్ళు అయితే మొత్తం టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు వచ్చేసి 61,000 మంది అయితే ఉన్నారనమాట. టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు 61,000 చిల్లర అయితే ఉన్నారనమాట టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు. సో ఉత్తీర్ణ శాతం వచ్చేసి బాయ్స్కి వచ్చేసరికి 94.54 అనమాట, అలానే గర్ల్స్కి వచ్చేసరికి 94.58 అనమాట. అంటే పాస్ పర్సంటేజ్ ఎంతమంది పాస్ అయ్యారనమాట అనేది అయితే ఉత్తీర్ణ శాతం అయితే ఇచ్చారు మనకి. సో ఈ వివరాలు చూసి అయితే మనం అయితే తెలుసుకోవచ్చు అనమాట. అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించారు సిపి జెట్కి. ఎందుకంటే బీఎస్సీ తర్వాత మాస్టర్స్ చేయడానికి ఎంఎస్సీలో కానీ లేకుంటే ఎంకామ్లో కానీ, బీకామ్ చేసిన వాళ్ళు ఎంకామ్లో చేరడానికి, అలానే బీఎస్సీ చేసిన వాళ్ళు అలానే ఎంఎస్సీ చేయడానికి చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి అమ్మాయిలే ఎక్కువ బీఎస్సీలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళే ఎక్కువ అప్లికేషన్ అయితే పెట్టుకున్నారనమాట. సో ఐసెట్ రాసిన వాళ్ళు ఎవరైతే కంప్యూటర్ సైన్స్ చేసి బీఎస్సీలో ఐసెట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా సిపి జెట్ రాయడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ మంది రాస్తుంటారు కాబట్టి. సో అందుకని ఎటు చూసినా కూడా అమ్మాయిలే ఎక్కువ అప్లై చేశారు అబ్బాయిల కన్నా అనిపిస్తుంది. సో అబ్బాయిలు ఏంటంటే చాలామంది వరకు డిగ్రీతో ఆపేసి జాబ్ చేసుకున్నాం అనే సిచ్యువేషన్లో ఉంటారు కాబట్టి సో అమ్మాయిలకే ఎక్కువ ఫేవర్ అయితే ఉందన్నమాట ఈ ఎగ్జాము. సో అబ్బాయిలైనా అమ్మాయిలైనా సో ఇదనమాట వివరాలు సిపి జెట్కి సంబంధించి అప్లికేషన్స్, అలానే పాస్ పర్సంటేజ్, అటెండెన్స్, అలానే పర్సంటేజ్ ఆఫ్ పాస్ అనమాట. సో దీనికి సంబంధించి ఈ వివరాలు ఇలా ఉంటే అసలు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటే పాస్ అయిన తర్వాత మీకు మీ ర్యాంకులు అయితే కేటాయించబడ్డాయి. దాని తర్వాత కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఉన్న లాభాలు ఏంటి, మన ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్లో అటెండ్ అయితే మనకి ఎలాంటి లాభాలు ఉంటాయి, వాటి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి, ఆన్లైన్లో డాక్యుమెంట్స్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి, వెబ్ ఆప్షన్లు ఎప్పుడు పెట్టుకోవాలనేది అయితే ఈ వీడియోలో ఇప్పుడైతే చూద్దాం అనమాట.
సో ఇక్కడ చూసుకుంటే తొలి విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ అయితే ఇచ్చారనమాట. సో ఆల్రెడీ నిన్న రిజల్ట్ వచ్చేసి ఎవరికైనా ర్యాంకులు కేటాయించబడ్డ క్వాలిఫై అయిన వాళ్ళ లిస్ట్ అయితే వచ్చేసింది. కాబట్టి వాళ్ళు ఆగస్టు 12 నుంచి 21 తారీఖు వరకు ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యి వాళ్ళ ధృవపత్రాలు అయితే అందులో అప్లోడ్ చేయాలన్నమాట. అంటే ఆగస్టు 12 నుంచి 21 అనమాట. ఈ డేట్లో మీరు రిజిస్టర్ అయ్యి వెబ్సైట్లో మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన మీ డాక్యుమెంట్స్ ఏదైతే డిగ్రీ, అలానే టీసీ, బోనాఫైడ్లు, ఇలాంటి ఆధార్ కార్డులు కానీ, ఫోటోలు కానీ ఇలాంటివి ఉంటాయో ధృవపత్రాలు, వాటికి సంబంధించి క్యాస్ట్ అండ్ ఇన్కమ్లు కానీ ఇంకేదైనా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు ఆన్లైన్లో అయితే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ కౌన్సిలింగ్ కాబట్టి ఆన్లైన్లో అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆగస్టు 20 ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఇది 12వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు మీరు ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యి మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఆగస్టు 27 నుంచి 30 వరకు, అంటే 21తో మీరు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత 27 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు, అంటే మీరు ఏ కాలేజీలో మీరు మీ ఎంఎస్సి కానీ, ఎంకామ్ కానీ, ఎంఏ కానీ చేయాలనుకున్నారు, లైక్ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, లేకుంటే కాకతీయ యూనివర్సిటీయా, లేకుంటే ఇంకేదైనా యూనివర్సిటీలో మీరైతే చేయాలనుకున్నారా, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ కానీ, లేకుంటే ఎంఏ తెలుగుకైతే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అయితే బాగుంటుంది. అలానే మిగతా సంబంధించి ఉస్మానియా కానీ, లేకుంటే కాకతీయ కానీ, నాగార్జున కానీ, లేకుంటే శాతవాహన కానీ, ఇలా మీరు ఏ కాలేజీలో ఏ యూనివర్సిటీలో మీరు మీ ఎంఎస్సి కానీ, ఎంకామ్ కానీ, ఎంఏ కానీ చేయాలనుకున్నారో ఆ కాలేజీలకు సంబంధించి మీరైతే వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అని అయితే ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. తర్వాత మీరు 27 నుంచి 30వ తారీఖు లోపు మీరు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న తర్వాత ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇచ్చుకున్న తర్వాత వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న తర్వాత మీరైతే మీకు సెప్టెంబర్ 4వ తారీఖు అంటే ఆగస్టు 30వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్లు అయితే పూర్తయిపోతాయి అందరివి ఫస్ట్ ఫేజ్లో. సో సెప్టెంబర్ 4వ తారీఖు ఫస్ట్ ఫేజ్కి వచ్చే సీట్లు కేటాయింపు, అంటే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చింది, ఏ కేటగిరీకి సంబంధించి సీట్ వచ్చింది అనేది అయితే మీకు సెప్టెంబర్ 4వ తారీఖు అయితే మీకైతే తెలిసిపోద్ది అనమాట. ఆ రోజు మీరు సెప్టెంబర్ 4వ తారీఖు మీకు కాలేజీ కేటాయింపు వచ్చిన తర్వాత మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్లో ఉన్న కాలేజీ మీకైతే 100% వచ్చేస్తుంది. సో ఫస్ట్ది కాబట్టి సెకండ్ది కాబట్టి థర్డ్ది అయితే మీకైతే వచ్చేస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత మీకైతే జాయినింగ్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో మీరు ఆ జాయినింగ్ ఆర్డర్ తీసుకొని 9వ తారీఖు సెప్టెంబర్ 4వ తారీఖు మీకు సీట్ల కేటాయింపు అయిపోయిన తర్వాత మీకు జాయినింగ్ ఆర్డర్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ 9న అంటే సెప్టెంబర్ 9న మీకు కేటాయించిన మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడికి వెళ్ళి మీ కాలేజీల్లో మీరు మీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఆ కాలేజీలో జాయిన్ అవ్వడానికి అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది అనమాట సెప్టెంబర్ 9వ తారీఖున. ఇవైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఫేజ్లోనే చాలామంది అప్లై చేసుకోవాలి. ఎందుకంటే సీట్లు మీరు టాప్ యూనివర్సిటీలో కావాలి అనుకుంటే సీట్లు అయితే ఫస్ట్ ఫేజ్లోనే ఫిల్అప్ అయిపోతాయి చాలా వరకు. కాబట్టి మీరైతే ఫస్ట్ ఫేజ్ డేట్లు అయితే చాలా ఇంపార్టెంట్గా రిజిస్టర్ అవ్వండి. అలానే వెబ్ ఆప్షన్లు పెట్టుకోండి ఫస్ట్ ఫేజ్లోనే. అలానే ఈ డేట్లు అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్లోనే సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఇలా ఉంటే సబ్జెక్ట్ వైజ్ ఎంతమంది క్వాలిఫైర్ అనేది చూద్దాము. సో ముఖ్యమైన సబ్జెక్టులు ఉత్తీర్ణ శాతం, అంటే మీరు ఎంకామా, లేకుంటే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, లేకుంటే కెమిస్ట్రీలో, ఎంఏనా, బోటనీనా, ఏదో మీరు ఎంచుకున్న సబ్జెక్టుకి సంబంధించి ఎంతమంది ఉత్తీర్ణులు అయ్యారు, అంటే ఎంతమంది పాస్ అయ్యారు అనేది అయితే ఇప్పుడైతే చూసుకుందాము. సో హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే ముఖ్యమైన సబ్జెక్టులు ఉత్తీర్ణ శాతం, సో టాప్ సబ్జెక్టులు అనమాట. ఎంకామ్కి సంబంధించి 4892 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు. అలానే ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 4285 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు. అలానే ఎంఎస్సీ కెమిస్ట్రీ 4221, అలానే జువాలజీ, ఎంఎస్సీ జువాలజీకి సంబంధించి 4161 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు. అలానే ఎంఏ ఇంగ్లీషు 3503, అలానే ఎంఏ తెలుగు 3090, అలానే ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ 2942, అలానే ఎంఎస్సీ బాటనీకి సంబంధించి 2857, అలానే ఎంఎస్సీ డేటా సైన్స్కి సంబంధించి 1142 మెంబర్స్ అయితే క్వాలిఫై అయితే అయ్యారనమాట. సో వీళ్ళకి సంబంధించి మీకు ఎంచుకున్న కోర్సు, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉందనుకోండి, అది ఏ కాలేజీలో ఉంది, ఏ యూనివర్సిటీలో ఉంది అనేది అయితే మీరైతే ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. తర్వాత అయితేనే మీరు ఆ కాలేజీ కరెక్టా లేదా మీకు అనేది అయితే, మీరు ఎంచుకున్న కోర్సుకి ఆ కాలేజీ కరెక్టా లేదా అనేది అయితే మీరైతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్లో పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే మీకు ఆల్మోస్ట్ టాప్ యూనివర్సిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలామంది అయితే ఫస్ట్ ఫేజ్లోనే పెట్టుకోవాల్సి ఉంటుంది.
సో ఫస్ట్ ఫేజ్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు అనమాట. మీరు అనుకున్న కాలేజీలో అనుకున్న యూనివర్సిటీలో సీటు పొందాలి అనుకుంటే ఫస్ట్ ఫేజ్ని అయితే మీరు అయితే ఎవరు మిస్ చేసుకోవచ్చు. ఏమైనా డాక్యుమెంట్ లేకపోతే ఇప్పుడే డాక్యుమెంట్స్ అయితే తీసుకొచ్చుకోండి. సో డాక్యుమెంట్కి సంబంధించి ఇంకో వీడియో అయితే నేనైతే మన ఛానల్లో చేస్తాను. సో మీకు ఈ వీడియో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం ఎడ్యుకేషన్కి సంబంధించి అలానే గవర్నమెంట్ జాబ్కి సంబంధించి అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అవుతూ ఉండండి.